హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పేదలందరికీ ఇల్లు హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. వారందరికీ కూడా ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అలానే గత ప్రభుత్వంలో ఇంటి కొరకు లోన్స్ తీసుకున్నటువంటి వారికి బకాయిలు అయితే చెల్లింపు చేస్తామని చెప్పి మంత్రి గారు అయితే చెప్పారండి. సో దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తాను. అలానే ఇప్పుడు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇళ్ళు అయితే శాంక్షన్ అయ్యి ఉన్నాయి కొంతమందికి. సో వీటి మీద కూడా ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మాత్రం వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మీ అందరి కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఈ 3 టాపిక్స్ మీద అయితే వచ్చినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి ఎప్పుడు మొదలవుతుందని చెప్పి చాలామంది అడుగుతున్నారండి. నేను మీకు చెప్పేది ఒకటే, పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి అప్లికేషన్స్ అనేటివి అఫీషియల్గా జూన్ నెలలో అయితే స్టార్ట్ కాబోతున్నాయి. జూన్ మొదటి వారానికి ఇప్పుడు దాదాపు 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. సో అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంటి నిర్మాణాలను చేపట్టి సగంలో పూర్తి కాకుండా ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా ప్రభుత్వం వెంటనే పూర్తి చేసేందుకు వారికి ఫండ్స్ అనేటివి రిలీజ్ చేయబోతుంది. అంటే గత ప్రభుత్వంలో బకాయిలు తీసుకున్నటువంటి వాళ్ళకి ఫండ్స్ అనేటివి రాబోతున్నాయన్నమాట. సో దీనికి సంబంధించి మనకు లేటెస్ట్గా మంత్రి గారు అయితే మాట్లాడినటువంటి వివరాలన్నీ తెలియజేస్తూ ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. దాన్ని ఒకసారి చూద్దాము. సో ఈ యొక్క పేదలందరికీ ఇల్లు మరియు టిట్కో హౌసెస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. సో ఇక వివరాలు చూసుకోవచ్చు. ఇల్లు ఇవ్వకుండానే లోన్స్ తీసుకున్నారు. సో గత ప్రభుత్వ నిర్వాహకంతో లబ్ధిదారులకు ఇబ్బందులు, త్వరలో బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తాము, అసెంబ్లీలో మంత్రి నారాయణ వెల్లడి. ఇక్కడ చూడండి, గత ప్రభుత్వము 77,606 మందికి ఇల్లు ఇవ్వకుండానే వారి పేరుపై బ్యాంక్ లోన్ తీసుకున్నారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అయితే తెలియజేశారు. టిట్కో ఇళ్ల లబ్ధిదారుల తొలగింపు, మౌలిక వసతుల కల్పనపై గురువారం అసెంబ్లీలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రి సమాధానం అయితే ఈ విధంగా తెలియజేశారండి. గత ప్రభుత్వ నిర్వాహకంతో ఇల్లు లేకుండానే లబ్ధిదారులపై ఈఎంఐ భారం పడిందన్నారు. వారు ఈఎంఐలు చెల్లించకపోవడంతో బ్యాంకులు ఇక ఎన్పిఏకి వెళ్తున్నాయని చెప్పి తెలియజేశారనమాట. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా బ్యాంకులకు లోన్లు కట్టేందుకు 140 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. త్వరలోనే బ్యాంకులకు బకాయిలు చెల్లిస్తామని కూడా చెప్తున్నారనమాట. గత ప్రభుత్వము 22,640 టిట్కో లబ్ధిదారులను తొలగించి వేరే వారికి ఇల్లు కేటాయించిందని చెప్పారు. కేవలం 57,040 ఇళ్లను మాత్రమే పూర్తి చేసిందని తెలియజేశారు. లబ్ధిదారుల యొక్క మార్పుల్లో అవకతవకలపై కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారనమాట. టిట్కో ఇళ్లలో మౌలిక వసతుల కల్పనకు హట్కో 4,460 కోట్లు రుణం ఇస్తుందని, అర్బన్ అథారిటీల సహకారంతో పనులు పూర్తి చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 12 నాటికి పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్లకు సంబంధించి కూడా అదనపు ఆర్థిక సాయం కూడా ఇస్తామని చెప్పి ఈ మధ్య వార్తలు అయితే వచ్చాయండి. సో వాటికి సంబంధించి కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను చూడండి. సో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లబ్ధిదారులకు గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం, జూన్ నాటికి 3 లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పి మంత్రి కొలుసు పార్థసారథి గారు కూడా జీవో అయితే విడుదల చేశారనమాట. సో ఈ రాష్ట్రంలో నిర్మాణంలో సగంలో ఆగిపోయినటువంటి ఇంటి నిర్మాణాల కొరకు ఆర్థిక సాయం పెంచుతూ వారికి అదనంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పొదుపు మహిళలు కనుక ఉండినట్లయితే లబ్ధిదారులలో వాళ్ళకి 35,000 రూపాయలు వడ్డీ లేకుండా లోన్ ఎక్స్ట్రాగా కూడా ఇస్తామని చెప్తున్నారనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000. ఎస్టీల్లో ఈ యొక్క గిరిజన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళకి వచ్చేసి 1,00,000 రూపాయలు అదనపు ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సో ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. అదనపు భారం అంతా కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి జియో అయితే రిలీజ్ చేశారనమాట. ఇక్కడ చూడండి, పిఎంఏవై అర్బను అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఈ పథకాల ద్వారా అయితే గృహ నిర్మాణాలు ప్రారంభమయ్యి గతంలో ఆగిపోయి ఉన్నాయన్నమాట. వాటన్నిటికీ కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే ఇస్తామని చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడండి, జీరో వడ్డీపై 35,000 రూపాయలు ఎస్హెచ్జిలో అంటే
పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఎక్స్ట్రాగా అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారనమాట. ఈ జూన్ నాటికి ఈ యొక్క 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాతనే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా అయితే కొత్త ఇంటి నిర్మాణాలకు ప్రభుత్వం అప్లికేషన్స్ తీసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో అయితే ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ప్రస్తుతానికి గైడ్లైన్స్ అయితే ఏమీ రిలీజ్ చేయలేదండి. సో మనకు త్వరలోనే గైడ్లైన్స్ అనేటివి విడుదలైతే కాబోతున్నట్లు సమాచారము. సో ప్రస్తుతానికైతే ఇంటి నిర్మాణాలకు సంబంధించి మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఇక్కడ ₹1,00,000 అదనపు ఆర్థిక సాయంతో పాటు సో ప్రభుత్వం ద్వారా అయితే ఈ యొక్క హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా అయితే ప్రభుత్వము పేదలకు అందరికీ కూడా ఇంటి నిర్మాణాలను నిర్మించేందుకు ప్రభుత్వం అయితే రెడీ అవుతుందనే సమాచారం అయితే చాలా క్లియర్గా అయితే ఉందన్నమాట. అదేవిధంగా సో గత ప్రభుత్వంలో ఎవరైతే ఇంటి మీద లోన్స్ అనేటివి తీసుకొని ఆ ఇంటి నిర్మాణాలను సగంలో ఆపేసినటువంటి వాళ్ళకి ఈ ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు సో ఆ యొక్క బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెల్లింపు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో బకాయిలు కూడా చెల్లించబోతుంది. అలానే ప్రభుత్వము హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే రెడీ చేసిందండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, housingforall.ap.gov.in అనే వెబ్సైట్ అయితే అందుబాటులోకి అయితే ఉందన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ ద్వారానే మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేటివి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అప్లికేషన్కి సంబంధించిన ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ ఫామ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళైతే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ఆన్లైన్ ద్వారా అయితే ఆ అప్లికేషన్ సబ్మిషన్లోకి అయితే వెళ్ళాలి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్కి అయితే వెళ్తుందండి. వెరిఫికేషన్లో ఎక్కడ ఉందనేది మీరు ఈ యొక్క ఆప్షన్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ వెరిఫికేషన్లో మీ యొక్క అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయినట్లయితే సో దానికి సంబంధించి గ్రీవెన్స్ కూడా పెట్టుకోవచ్చు. గ్రీవెన్స్ పెట్టుకోవాలనుకుంటే గ్రీవెన్స్ రీడ్రెసల్కి సంబంధించిన ఆప్షన్లోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఇదంతా కూడా ఒక డమ్మీ వెబ్ పేజ్ లాగా అయితే ఉందండి. సో ఏ ట్యాబ్ ఓపెన్ చేసినా కానీ ఓపెన్ అయితే కావడం లేదు. జస్ట్ లాగిన్ అనేది మాత్రమే ఓపెన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉందని చెప్పి ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇది కేవలం సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇంటికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఒకటి సచివాలయంకి వెళ్ళండి. సచివాలయంకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని అడిగినట్లయితే వారు మీకు పూర్తి వివరాలు అందజేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ప్రస్తుతానికి హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్కి సంబంధించి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క ఇళ్లకు సంబంధించి వచ్చేటువంటి